వెంకటాచారి గారు ఇప్పుడు మీరు ఇద్దరు చెప్తా ఉన్నారు, మీ ఇద్దరు పార్టీల పైన కొత్త బురదలు జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రోజు కర్ణాటకలో వర్కౌట్ అయింది. కానీ రేపు పొద్దున వారు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేదంటే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఈ ఇంప్లిమెంటేషన్ తో కాంగ్రెస్ ఇక్కడ వేరే బలోపేతం అయితే పరిస్థితులు ఏంది అనేది ఆలోచిస్తా ఉన్నారా? ఒకవైపు బీజేపీ 90 స్థానాలు సాధిస్తాం తెలంగాణలో అని చెప్తా ఉన్నారు, మరోవైపు 100 పైగా స్థానాలు బీఆర్ఎస్ సాధిస్తామని చెప్తా ఉన్నారు. మరి అల్టిమేట్ గా ఒకవేళ ప్రియాంక గాంధీ రాకతో తెలంగాణ విద్యార్థి సంఘం అంతా విద్యార్థులంతా కూడా ఒకవేళ ఇదే ఆలోచన కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి ఆలోచన ఇక్కడ తీసుకొస్తే పరిస్థితులను ఆలోచిస్తా ఉన్నారా? ఈ రోజు కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ప్రియాంక గాంధీ యువగర్జన యూత్ డిక్లరేషన్ పెట్టిందో యూత్ డిక్లరేషన్ లో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? వెంకటాచారి గారు అక్కడ యూత్ డిక్లరేషన్ లో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా వెంకటాచారి గారు 1 సెకండ్ ఒక సెకండ్ 60 సంవత్సరాలు పైబడ్డ నాయకులే. మీ యూత్ డిక్లరేషన్ లా మీరు ఆ సభ మీద ఏ యూత్ ను కూర్చోబెట్టిర్రు? ఎవరున్నారు అక్కడ? ఆ డిక్లరేషన్ సభలు ఉన్నటువంటి బిహెచ్ హనుమంతరావు వయసు ఎంత, పొన్నాల లక్ష్మయ్య వయసు ఎంత, వయసు మళ్ళినటువంటి వృద్ధ మానవులందరినీ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్తే నవ్విపోదురు కాక. మీరు కూడా చూశారు యూత్ సభల స్టేజ్ మీద ఉన్నది ఎవరు, మాట్లాడేది ఎవరు? ఏవైతే అనితర సాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఒక తెలంగాణ ప్రజలు మభ్యపెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా శక్తివంతమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధనలా వీళ్ళందరూ కూడా. స్వామి గారు మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో యువత ఎక్కడ ఉంది, యువతకు ఆదర్శంగా ఇచ్చేందుకు యువత ఎక్కడ కనబడతా ఉంది, అలా విహెచ్ ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అని చెప్పేసి ఉన్నారు. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఎంతమంది యువత ఉంది? విద్యాశాఖ మంత్రి ఎవరు, ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడరే. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రోజు మా యువ నాయకులు కేటీఆర్ గారు వయసు 46 సంవత్సరాలు. ఈ రోజు ఆయన 2 టర్ములు మంత్రిగా చేసినాడు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క వయసు బీసీల పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇలా మంత్రివర్గంలో బీసీలు ఎంత మంది ఉన్నారు? మీరా మాట్లాడేది బీసీల గురించి? మీరా కనీసం ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని వాళ్ళు మీరా మాట్లాడేది? ఓబీసీ కుల జనగణన చేయండి మీరా మాట్లాడేది? బీసీ మండల కమిషన్, దాంతో పాటు 12 మంది బీసీ మండల కమిషన్ ఈ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా బీసీలు ఓబీసీ కమిషన్ లో కనీసం మెంబర్ అనే బ్రదర్. మీరు ఓబీసీ కమిషన్ లో సభ్యులు ఉన్నారా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను, మీరు చెప్పండి. ఒక నూనెగాంట్ల అటువంటి ఒక కులాన్ని, గుజరాత్ లో ఉన్నటువంటి ఒక కులాన్ని బీసీలలో కలిపి ఈ రోజు మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాడు. ఎస్, మోడీ బీసీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఎస్ ఓబీసీ కుల జనగణన ఎందుకు చేయరు? ఈ రోజు ఓబీసీ సెన్సస్ ఈజ్ అ నేషనల్ కన్సర్న్ ఇన్ ద నేషన్. ఈ దేశంలో ఓబీసీ కులాల యొక్క కుల జనగణన అనేది చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఈ రోజు పార్లమెంటు వేదికగా అప్పటి హోంశాఖ మంత్రి ప్రకటించిండు 2018లో రానున్నటువంటి 21 ఏదైతే సెన్సస్ చేపట్టబోతా ఉన్నామో ఆ సెన్సస్ లా కుల జనగణన చేయబోతామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్టు మీరు ఈ రోజు కుల జనగణన చేయట్లేదు. ఈ రోజు ఒక నూనెగాన్ల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధాని మోడీ గారు బీసీ మంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. ఏది ఓబీసీ మంత్రిత్వ శాఖ? ఓబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేని దత్తమ ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ఓబీసీలకు బడ్జెట్ ఆరోపణ చేసే ముందు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఉందా ఓబీసీ మంత్రిత్వ శాఖ? మీకంటే గట్టి కూడా నేను సౌండ్ చేయగలుగుతా. బట్ నేను చెప్తా ఉన్నాను బ్రదర్, నేను అడుగుతున్న పాయింట్ దాన్ని చెప్పండి. ఈ రోజు మీరు స్టేట్ రూలింగ్ ఉండి ఇక్కడ బీసీ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు ఎంతమంది చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులు ఉన్నారు. వెంకటేశ్వర గారు వర్షం తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి.
12 మంది కేబినెట్ హోదా కల్పించి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో మంత్రులను చేసిన ఘనత ఎస్సీ ఎస్టీ నరేంద్ర మోదీ గారిది. 27 మంది బీసీలను మంత్రులను చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే అని తెలంగాణ రాష్ట్రంలో చేసిరండి 2014లో. మరి దాని ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది వీళ్ళకి ఒక క్యాల్కులేషన్ ఉంది కదా. మరి దాని ప్రకారం మంత్రివర్గ కూర్పు ఎందుకు జరగలేదు? ఈ రోజు కేవలం 2% ఉన్న మంత్రులు 6 మంది 7 మంది ఉంటారు మంత్రివర్గంలో. ఇదా న్యాయం? వీళ్ళ మాట్లాడేది బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, వీళ్ళ అట్టడుగు వర్గాల న్యాయం చేసేది. మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు ఒక యునానిమస్ రిజల్యూషన్ చేసినాం. ఓబీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఓబీసీలకు మాటలు మాట్లాడి ఈ రోజు దళితులకు ఏది ఆశ్చర్య సాధ్యం కాదు. మీరు అడగండి బ్రదర్, నేను నేరుగా ప్రశ్న అడుగుతా ఉన్నా, నేను నేరుగా మిమ్మల్ని సంధిస్తా ఉన్నా. ఓబీసీల మీద మీ యొక్క ఉద్దేశం ఏంటిది? ఓబీసీ సెన్సస్ మీరు ఎందుకు జరపరు? ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయరు? మీరు చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉందా బీసీలకి? బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నాడు. గంగుల కమలాకర్ మంత్రి పేరు కూడా చెప్తా ఉన్నా. నేను చెప్పేది వినండి. బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు అది చెప్పండి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినంత మాత్రాన బీసీ లోన్లు మీరు ఆపేసి ఎన్ని రోజులు అవుతుందో అది కూడా ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. ఈ రోజు గంగుల కమలాకర్ బీసీ కాదా? శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? తలసారి శ్రీనివాస్ యాదవ్ బీసీ కాదా? మీరు పర్సెంటేజ్ ఎంత ఉంది? నేను చెప్తా ఉన్నాను, ఓబీసీ కమిషన్ లో సభ్యులు లేరు బ్రదర్. కనీసం వన్ సెకండ్ వెంకటారి గారు, 1 సెకండ్ స్వామి గారు. ఇప్పటి వరకు కూడా కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ తెలంగాణపై పడుంది అన్నటువంటి ఆలోచన కొంత కొనసాగించినప్పటికీ కూడా మంత్రి కేటీఆర్ ఇప్పుడే ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఒక సవాల్ మీరడం జరిగింది. కాంగ్రెస్ గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో ఒరిగేదేం లేదు, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు అయ్యేదేం లేదు అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఒక సమాధానాన్ని విడిచారు. తెలంగాణ ప్రజానికం చింతపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎగిరేది గులాబీ జెండే అంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి వెంకటాచారి గారు మీరేం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఫేస్ చేస్తుంది. కంపల్సరీ రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ కి నూకలు చెల్లినాయి. వాళ్ళు ఎప్పుడైతే పేరు మార్చుకొని తెలంగాణని వారి పేరు నుండి తొలగించడం జరిగిందో ఆ రోజే తెలంగాణతోని వీరికి ఉన్న సంబంధం తెగిపోయింది. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కూడా తెలంగాణతో వీరికి ఉన్న సంబంధాన్ని తెంచేయడానికే ప్రయత్నం చేస్తారు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓన్ చేసుకుంటది. రాబోయే రోజులలో మేము ఏవైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం దిశగా అడుగులు వేయాలని తెలంగాణ స్టేట్ ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయాలని జనాలకి ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నామో అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయని ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయి అనే ఒక ఆలోచన ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాక్షసుడు రాజ్యాన్ని ఆక్రమిస్తే ఇంకో రాక్షసుడు సంతోషించినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాన్ని ఆక్రమించినంత మాత్రాన ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు సంతోషపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. కర్ణాటకలో ఉన్న సంస్కృతి అది. 5 ఏళ్ళకి ఒకసారి వారు గవర్నమెంట్ ని చేంజ్ చేస్తుంటారు. అండ్ ప్లస్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది. అలాగే ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసారు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి ప్రణయ్ గారు, మనం తీసుకుంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కలిసి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఓడించవచ్చు. కానీ రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ముఖ చిత్రం అలాగ ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ఎన్నికలప్పుడు కూడా మా కేంద్ర నాయకత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. ఇప్పటికే పన్నా ప్రముఖులతో సహా కింది నుండి గ్రామ స్థాయి నుండి ఎలాగైతే కమిటీలు ఏర్పాటు చేసుకొని మేము ఒక కార్యాచరణ రూపొందించుకున్నామో ఖచ్చితంగా రాబోయే రోజులలో అవన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. మా పథకాలను కూడా ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారి పథకాలను వీరి పథకాలని చెప్పుకొని ఒక అబద్ధపు ప్రోపగండా జనాల్లోకి తీసుకెళ్లి ఈ రోజు మేము రేషన్ షాప్ల ద్వారా ఇస్తున్న 5 కిలోల బియ్యం 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న ఆ బియ్యం కూడా మావే అని చెప్పుకునే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు వీళ్ళున్నారు. అలాగే రైతుల వద్ద నుండి ప్రొక్యూర్ చేస్తున్న ఏవైతే రైస్ ఉంటాయో అవి కూడా మేమే తీసుకుంటాం అనే ఒక అబద్ధ ప్రచారాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఇలాంటి అబద్ధపు ప్రచారాల మీద, అబద్ధాల పునాదుల మీద ఈ రోజు ఇక్కడున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది. రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తరపున ప్రజలు పొందుతున్న లాభాలేంటియో కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే వరకు కూడా కార్యకర్తలుగా మేమైతే విశ్రమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఒకసారి స్వామి గారి వర్షన్ ఉంది. స్వామి గారు కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఎటువంటి ఒరిగేది లేదు, మాకు ఎటువంటి భయం లేదు, మా మెజార్టీ మాకే ఉంది, మా ఫలితాలు మాకు అన్ని అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పినటువంటి వర్షన్లో ఆయన ట్వీట్ కూడా చేస్తారు. దానికి మీరు బీఆర్ఎస్ నేత ఏం చెప్తారు? ఈరోజు
తెలంగాణ యొక్క పరిస్థితులు వేరు, కర్ణాటక యొక్క పరిస్థితులు వేరు. కర్ణాటకల మరి బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉండే ఆ బీజేపీ గవర్నమెంట్ మరి వాళ్ళు చేసినటువంటి ఏవైతే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి ప్రజలు ఒక విముక్తి కోరుకొని అక్కడ మరి బీజేపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అక్కడ గద్దెనెక్కించడం జరిగింది. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటిది కాంగ్రెస్ పార్టీ, ఏంటిది బీజేపీ పార్టీ? వీళ్ళు కనీసం ఒక ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు ఈ రాష్ట్రంలో. వాళ్ళ స్థానాలు ఎన్ని, వాళ్ళు పోటీ చేసిన స్థానాలు ఎన్ని, వాళ్ళు గెలిచిన స్థానాలు ఎన్ని, వాళ్ళ కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కదా. వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, వాళ్ళకు వచ్చిన స్థానాలు ఎన్ని? 119 స్థానాలు పోటీ చేస్తే వాళ్ళకు మొదటిసారి వచ్చిన స్థానం ఒకటే ఎమ్మెల్యే గెలిచిండు. బై ఎలక్షన్లల్లో మళ్ళా వాళ్ళకి రెండు ఎమ్మెల్యేలను గెలిచి వాళ్ళ యొక్క సంఖ్యను 3కు పెంచుకున్నారు. 4వ ఎమ్మెల్యేని పెంచుకుందామంటే మరి ఆ 4వ సంఖ్య పెరగలే. ఉన్నది 3 మంది ఎమ్మెల్యేలే బీజేపీ పార్టీకి. మరి ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ స్థానాలు ఎన్ని, వేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు 5. ఏదో బెంగళూరులో కర్ణాటకలో గెలిచిన వాళ్ళు మళ్ళీ వచ్చి తెలంగాణలో గెలుస్తారా? గెలవరు కదా. ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో వాళ్ళకి అవకాశం లేదు. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేది మా బీఆర్ఎస్ పార్టీయే. ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు ఆశీర్వదించడం జరిగింది. రానున్న మరి 3వసారి ఎన్నికలలో కూడా తెలంగాణలో ఎగిరేది పింక్ గులాబీ జెండాయే. గులాబీ జెండానే